హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు క్లాస్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ పార్ట్ 3 చూద్దాం. 2 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ అండ్ బారు వడ్డీ మధ్య తేడా 15 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? చూడండి ఫ్రెండ్స్, చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా ఇచ్చాడు 15 రూపాయలు. తీసుకున్న అప్పు అసలు ఎంత అన్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉన్నది ఫ్రెండ్స్. P is equal to D into 100 by R whole square. Therefore ఇక్కడ టూ ఇయర్స్కి మాత్రమే ఈ ఫార్ములా 2 ఇయర్స్కి మాత్రమే. 2 సంవత్సరాలు ఇచ్చారనుకో, 2 సంవత్సరాలకు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య డిఫరెన్స్ అడిగితే చూడండి ఫ్రెండ్స్, పి మనం అసలు కనుక్కోవాలి. పి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డి అంటే డిఫరెన్స్, పి ఈజ్ ఈక్వల్ టు అసలు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు. చూడండి ఫ్రెండ్స్, డి డిఫరెన్స్ అంటే ఇచ్చారు మనకి 15 రూపాయలు. 15 100 by ఆర్ అంటే 5%, 5 హోల్ స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, 5 ఒకట్ల 5 20 100, 15 into 20 హోల్ స్క్వేర్. 20 హోల్ స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 15 into 400. P is equal to 15 into 400. ఇక్కడ 15 నాళ్ళ 60, 2 సున్నాలు 2 సున్నాలు అంటే అసలు 6000 వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 సంవత్సరాల కాలంలో 5% చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య కలిపి తేడా 15 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత అంటే, చక్రవడ్డీ బారు వడ్డీ మధ్య తేడా అడిగారు అనుకో, తేడా 15 రూపాయలు ఇచ్చేసి అసలు అడిగితే 2 ఇయర్స్కి ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు D into 100 by R whole square. ఈ ఫార్ములాలో అడిచ్చిన డి అడిచ్చిన 6% ఎంటర్ చేస్తే అసలు వచ్చేది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ అండ్ బారు వడ్డీ మధ్య తేడా 155 రూపాయలు అయినా అసలు. చూడండి ఫ్రెండ్స్, 3 ఇయర్స్ ఇచ్చారు. 3 ఇయర్స్కి కూడా ఫార్ములా ఉన్నది ఫ్రెండ్స్. P ఈజ్ ఈక్వల్ టు D into 10 to the power of 6 by R square into 300 plus R. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 3 ఇయర్స్కి మాత్రమే. ఇందాకది 2 ఇయర్స్కి. P ఈజ్ ఈక్వల్ టు D into 100 by R whole square. ఇది 2 ఇయర్స్కి. 3 ఇయర్స్కి అయితే P ఈజ్ ఈక్వల్ టు D into 10 to the power of 6 by R square into 300 plus R. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డి ఇచ్చారు డిఫరెన్స్ 155, ఆర్ ఇచ్చారు 10% అసలు వచ్చేది. అసలు P ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ 155 ఇంటూ 10 to the power of 6 by ఆర్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్ అంటే 10. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. 155 ఇంటూ 10 to the power of 6 అంటే ఒకటి పక్కన 6 సున్నాలు. 10 స్క్వేర్ అంటే ఒకటి పక్కన 2 సున్నాలు. 10 క్యూబ్ అంటే ఒకటి పక్కన 3 సున్నాలు. 10 to the power of 6 అంటే ఒకటి పక్కన 6 సున్నాలు బై 10 స్క్వేర్ అంటే 100 ఇంటూ
310. 1 2 3 సున్నాలకి 1 2 3 సున్నాలకి పోయింది. చూడండి ఫ్రెండ్స్, 31 5ల 31 1ల 31 5ల 155 అంటే 1000. 5 ఇంటూ 1000 అంటే 5000 పి. ఈ 2 ఫార్ములాస్ మాత్రం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 10⁶/r² ఇంటూ T100+R. ఇది ఓన్లీ 3 ఇయర్స్కి. ఈ ఫార్ములా గుర్తుంచుకోలేదు. 3 ఇయర్స్ అనేస్తే ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. 2 ఇయర్స్ అనేస్తే ఈ ఫార్ములా పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r ఇంటూ హోల్². ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో 600 రూపాయలు బారు వడ్డీ, 630 రూపాయలు చక్రవడ్డీ లభించును. అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి ఫ్రెండ్స్, బారు వడ్డీ 600 లభించిందట, చక్రవడ్డీ 630 2 సంవత్సరాలకి. అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి ఫ్రెండ్స్, బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 600 2 ఇయర్స్కి అంటే 300 ఫస్ట్ ఇయర్ ప్లస్ 300 సెకండ్ ఇయర్. ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 630 ఈజ్ ఈక్వల్ టు 300 ఫస్ట్ ఇయర్ ప్లస్ 330 సెకండ్ ఇయర్. ఎందుకంటే 330 అయింది, ఫస్ట్ ఇయర్ వడ్డీ 300 వచ్చింది, సెకండ్ ఇయర్ వడ్డీ కూడా 300 వస్తుంది. కానీ వడ్డీకి ఇంట్రెస్ట్, మళ్ళీ వడ్డీకి వడ్డీ 330 అయింది, వడ్డీకి కూడా ఇంట్రెస్ట్. అసలుకి ఇంట్రెస్ట్ 300 పడింది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అసలుకి ఇంట్రెస్ట్ 300 పడింది, ఈ వడ్డీకి కూడా ఇంట్రెస్ట్ 330 అయింది. దీనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అందుకే చక్కెర వడ్డీకి వడ్డీ పడుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంటే 300కి వడ్డీ ఎంత పడింది? 30 రూపాయలు పడింది. 300కి 30 పడితే 100కి ఎంత పడుతుంది? ఇదే లెక్క ఫ్రెండ్స్. అంటే వడ్డీ రేట్ తెలుస్తుంది కదా, 300కి ఎంత పడింది, 100కి ఎంత పడుతుంది వడ్డీ రేటు. చూడండి ఫ్రెండ్స్, 100/300 చెప్పండి రివర్సు, 100/300 ఇంటూ 30, 0కి 0కి 3 1ల 3 10ల 0కి 0కి. చూడండి ఫ్రెండ్స్, 10 అంటే R ఈజ్ ఈక్వల్ టు 10%. R ఈజ్ ఈక్వల్ టు 10% అంటే వడ్డీ రేటు. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో 400 రూపాయలు బారు వడ్డీ, 410 రూపాయలు చక్రవడ్డీ లభించను. అయినా వడ్డీ రేటు ఎంత? తీసుకున్న అప్పు ఎంత? వడ్డీ రేటు అంటే తీసుకున్న అప్పు ఎంత? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకి ఏటేటి ఇచ్చాడు? టీ 2 సంవత్సరాలు, వడ్డీ రేటు ఇవ్వలే, ఆరు కనుక్కోవాలి, ఈ అసలు కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆరు కనుక్కుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 400 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 200 అయితే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 410, 200 ప్లస్ 210 ఫస్ట్ అసలుకి 200 వడ్డీ, దాని తర్వాత అసలుకి 200 వడ్డీ, వడ్డీకి 10 రూపాయలు. అంటే అసలుకి వడ్డీ పడింది, వడ్డీకి కూడా వడ్డీ పడింది చక్కెర వడ్డీ ప్రకారం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 200కి 10 రూపాయలు పడింది,
అంటే 100కి ఎంత పడుతుంది చూద్దాం ఫ్రెండ్స్. 100/200 రివర్స్ చేయాలి. 100/200 ఇంటూ 10, 2 సున్నాలకి 2 సున్నాలకి 2 1 2 5 అంటే R = 5%. అంటే సంవత్సరం ఉన్నది 6 వచ్చింది, అసలు కట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. I = PTR/100. P ఎంత తెలియదు మనకి. I ఎంత, I బార్ వడ్డీ తీసుకుందాం 400. P తెలీదు. T ఎంత 2 సంవత్సరాలు. R ఎంత 5/100. 5 1 5 20, 2 1 2 10. అంటే ఈ 10 అవతలకి వెళ్తుంది. అంటే 4000. P = 4000. చూడండి ఫ్రెండ్స్, అసలు వడ్డీ రేటు 2 వస్తాయి. మనకు వడ్డీ రేటు కొనుక్కోమన్నాడు, అసలు కొనుక్కోమన్నాడు. ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూజ్ చేసుకొని వడ్డీ రేటు కొనుక్కుంటాం. ఈ వడ్డీ రేటు, టైము, ఇంట్రెస్ట్ కలిపి అసలు కనుక్కుంటాం. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.